ఇది ఒక రియల్ హర్రర్ స్టోరీ. ఊరికి చివరగా ఒక ఫామ్ హౌస్ ఉంటుంది. ఆ ఫామ్ హౌస్ అమ్మకానికి ఉంటుంది. అలా ఆ ఫామ్ హౌస్ గురించి అందరు కథలు చెప్పుకోవడంతో ఆ ఫామ్ హౌస్ ని కొనడానికి ఎవరు ఇష్టపడరు. తక్కువ ప్రైస్ లో వస్తుందని చెప్పేసి ఆ ఫామ్ హౌస్ ని కొనుక్కుంటారు. వాళ్ళు ఆ ఇంట్లో దిగుతారు. ఒక వారం రోజుల వరకు అంతా బానే ఉంటుంది. తరువాత నుంచి ఆ ఇంట్లో కదలికలు వినిపిస్తూ ఉంటాయి. చీకటి పడగానే ఆ ఇంట్లో ఎవరో ఏడుస్తున్నట్టుగా శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు. మళ్ళీ మార్నింగ్ కాగానే అంత నార్మల్గా అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే నైట్ 12 తర్వాత మళ్ళీ అదే ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తూ ఉంటాయి. పక్కకి తిరిగి చూస్తే పక్కన వాళ్ళ వైఫ్ కనిపించదు. వాళ్ళ వైఫ్ ని వెతుక్కుంటూ బయటికి వెళ్తా అన్ని తిరిగి చూస్తాడు. బట్ ఎక్కడ కనిపించదు. మెల్లగా సౌండ్ వినిపిస్తుంది ఏడుస్తున్నట్టుగా. ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందా అని అలా ముందుకు వెళ్తుండగా పక్కన ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు కింద వాళ్ళ వైఫ్ ఏడుస్తూ ఉంటుంది. దయ్యం పట్టినట్టుగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అతను గట్టిగా పిలవడంతో ఆమె స్పృహ తప్పి అక్కడే పడిపోతుంది.